మైక్ పెట్టి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల్సున్న నాకున్న పరిచయాన్ని బట్టి, కొద్ది కాలము అంకుల్తో కలిగి ఉంటున్న సహవాసాన్ని బట్టి నేను కొన్ని మాటల్లో తన గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏదైతే తన జీవితంలో నేను చూస్తూ వచ్చినానో, ఏదైతే గమనించగలుగుతూ వచ్చినానో, ఆ విషయాన్ని బట్టి నేను కొన్ని మాటలు దేవుని వాక్యం ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్న వాడిగా ఉంటున్నాను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఈ మాటలు ఏవైతే పౌలు తన గురించి సాక్ష్యం పలుకుతూ వచ్చినాడో, లేకపోతే తన అంతమందు తన గురించి ఏదైతే తను సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చినాడో, ఈ మాటలు జొనాథన్ అంకుల్ విషయంలో కూడా వాస్తవంగా నేను చూస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాను. కాబట్టి బుక్ ఆఫ్ 2 Timothy chapter 4 reading verse 6, 7, 8 altogether. For I am now ready to be offered, and the time of my departure is at hand. I have fought a good fight, I have finished my course, I have kept the faith. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord the righteous judge shall give me at the day, and not to me only, but unto all them also that loving is appearing. కాబట్టి పౌలు తన అంతిమ దినాలకు వచ్చినప్పుడు తను ఈ సాక్ష్యాన్ని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏంటైనా చెప్తూ వచ్చిన సాక్ష్యం ఏంటంటే, తన జీవితకాలంలో తను ఏ దినమైతే ప్రభు ద్వారా దర్శించబడుతూ వచ్చినాడో, ఆ దర్శించబడిన నాడు ప్రభు ఏ పని అయితే తనకు నియమించినాడో, తన నమ్మకమైన వాడిగా ఎంచి తను బలపరుస్తూ, తను కనికరిస్తూ, తన పరిచర్య కొరకు ఆయనే ఒక సాధనంగా తను ఏర్పరచుకున్నాడో, ఆ దినం నుండి తన అంతిమ దినం వరకు తాను ప్రభు పరిచర్యలో ఎలాగ తను ఉంటూ వచ్చినాడో తన సాక్ష్యాన్ని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అని అంటున్నాడు, నేను పానార్పణంగా పోయబడితిని అంటున్నాడు. అంటే మనం చూసినట్లయితే ఈ పానార్పణ అనే విషయానికి వచ్చినప్పుడు మనకి బలిలో బర్న్ట్ ఆఫరింగ్ అనే బలి మనం చూసినప్పుడు, ఈ అంతిమ బర్న్ట్ ఆఫరింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డ్రింక్ ఆఫరింగ్ అనేది ఆఫర్ చేస్తారు. కాబట్టి అలాగే తన జీవితకాలం అంతా ప్రభు కొరకు సేవ చేసిన తన అంతంలో తను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు కొరకు నా ప్రయాసమంతా ప్రభు కొరకు నేను గమనించినప్పుడు ఎలాగ నేను ప్రభు కొరకు పనిచేసినానని జ్ఞాపకం చేసుకుంటే, నేను కూడా పానార్పణంగా నా జీవితాన్ని నేను ఆయన కొరకు అర్పించినానని నేను సాక్ష్యం చెప్పగలుగుతానని చెప్తూ వచ్చినాడు. అదే మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలిగితే ఈ మాటలు తన సాక్ష్యంలో తను చెప్తున్న వాడుగా ఉంటున్నాడు. And if I be offered upon the sacrifices of your faith, I joy and rejoice with you all. కాబట్టి ఆయనే తను అర్పణంగా తను అర్పించుకున్నాడనే విషయాన్ని, తాను సేవ చేస్తున్నాడనే విషయాన్ని అక్కడ తాను తెలియజేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి జొనాథన్ అంకుల్ జీవితాన్ని కూడా మనం గమనించగలిగితే, తను కూడా తన సేవ ఆరంభం నుంచి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నప్పటికీ తను ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. వాస్తవంగా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో చాలామంది ఎలాగా ఎట్టి తీర్మానానికి వచ్చేవారుగా ఉంటున్నారంటే, అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు ఆరంభం నుంచి చేస్తూ వచ్చిన పని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఒకవేళ నా విషయానికి వస్తే, నా తండ్రి ఆయన ఆరంభించి ముగించిన పని నేను కొనసాగిస్తున్నాను కాబట్టి నాకంత ఒత్తిడి లేదు, లేకపోతే నాకంత ప్రతికూలమైన పరిస్థితులు లేవు, అంత అనుకూలత ఉంది. కానీ వారికి అలాగ లేదు. వారు ఆరంభం నుంచి పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉంటూ వచ్చినాయి. కొన్నిసార్లు వాస్తవంగా చెప్పాలంటే సేవ కూడా చేయాలనే ఆలోచన కోల్పోయేవారుగా ఉంటున్నారు. కొన్ని పర్యాయాల్లో కొంతమంది సేవకులతో చెప్పిన విషయాన్ని గమనించగలిగితే వారి సేవను ముగించుకొని ఇంటికి వెళ్ళిపోమని కూడా పెద్దలు చెప్పడం అనేది చూసిన వారంగా ఉంటున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా
తను ఏం చేస్తూ వచ్చినాడంటే వాటినన్నిటిని నిలదొక్కుని తన పరిచర్ని ప్రభు కొరకు ఆయన నమ్మకంగా చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తన అంతిమ వరకు తను అర్పణంగా ప్రభు కొరకు తన శక్తినంతా అర్పించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను పానార్పణంగా పోయబడి తిని నేను వెడిలిపోవు సమయం ఆసన్నమైంది అంటున్నాడు. వాస్తవంగా తన జీవితాన్ని అంతిమలో చూసినట్లయితే ఆయన్ని మనం గమనించగలిగితే ఆయన వెడిలిపోయే సమయము గురించి ఆసన్నమైందనే విషయాన్ని ఆయన ఎరిగినవాడుగా ఉంటూ వచ్చినాడు. దేన్ని బట్టి చెప్పగలుగుతామంటే తన పిల్లలతో తన వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఉదయకాలం మెల్కి చెప్తా ఉన్నాడు. తను లాస్ట్ సాటర్డే అంటే ఈ సాటర్డే కాకుండా దాని ముందు సాటర్డే తనతో మాట్లాడుతూ తనకు ఏవైతే లాస్ట్ వర్డ్స్గా తను చెప్పాలనుకున్నాడో వాటినన్నిటినీ ఆయన సంపూర్తిగా చెప్పి ఇవే నా చివరి మాటలు నీకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడంట. కాబట్టి చూసినట్లయితే ఈ న్యూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిపార్చర్ టైమ్ హ్యాస్ కమ్. సో హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హీ కుడ్ ఆల్సో సే దట్ ఇఫ్ వీ కుడ్ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ అబౌట్ దిస్, he could have said that I also have been offered as a drink offering and my time for departure has come. కాబట్టి అది ఆయన నిశ్చయంగా చెప్పగలిగిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్తున్న పౌలు ఆయన అంటున్నాడు తన గురించి 3 విధానాలుగా తాను వర్ణించుకుంటూ తాను 3 విషయాల్ని మన గమనికి తీసుకొస్తున్న వాడుగా ఉంటున్నాడు. మొదటిగా మంచి పోరాడి తిని అంటున్నాడు. అంటే పోరాటం అనే మాటకు వచ్చినప్పుడు ఆయన ఎవరితో పోల్చుకుంటున్న వాడుగా ఉంటున్నాడంటే ఒక సైనికుడితో పోల్చుకుంటున్న వాడుగా ఉంటున్నాడు. మన తిమోతిలో చూసినట్లయితే పౌలు చెప్తాడు, సైనికుడు ఎవడు తాను జీవన వ్యాపారాల్లో తాను చిక్కుకున్నాడు. ఎవరైతే ఆయన్ని దండులో పిలుచుకున్నారో వాడిని సంతోషపెట్టవాలని ఆయన పోరాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వాస్తవంగా అంకుల్ పరిస్థితులు గమనించినప్పుడు తన నిరాశ నిస్పృహను బట్టి చాలామంది ఈరోజు సేవకులు ఉంటున్న వాస్తవాల్ని గమనించినప్పుడు ఇదంతా ఎందుకు, ఈ సేవ ఎందుకు, నేను తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి నేను ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా. ఇందాక బర్నబాస్ అంకుల్ సాక్ష్యం కూడా వింటూ వచ్చినా, తను 10th అయిపోయిన తర్వాత వచ్చినాడు, కానీ తిరిగి చెప్తా వచ్చినాడు మార్టిన్ అంకుల్తో ఏమని, నేను వెళ్తాను ఇంటికి. కాబట్టి ఆయన ప్రార్థన కూడా ఉంటూ వచ్చింది, ఏంటి లోకంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు, నీ తగిన సమయంలో మరలా తీసుకురమని. కానీ జొనాథన్ అంకుల్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ రోజు వరకు ఆయన పోరాటంలోనికి ఆరంభించిన తాను లోకంలోనికి వెళ్ళలే. లోక పరిస్థితులు ఎంతో ఆకర్షితంగా ఉంటాయి. చాలాసార్లు సేవకులకు ఉంటున్న ఈ ఇబ్బంది ఏంటి అంటే, లేకపోతే ఉంటున్న ఆలోచన ఏంటంటే, ఎంతకాలం ఈ సేవ, ఎంతకాలం ఈ పోరాటము, ఎంతకాలం ఇది ఎదుర్కోవాలని చెప్పి చాలా పర్యాయాలు ఒక సమయానికి వచ్చినాక వారు ఏం చేస్తారంటే వారి పిలుపుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో నిమగ్నమై వారి జీవన వ్యాపారాల్లో చిక్కుకొని వారి పిలుపు, వారి ఏర్పాటు వాటిని మరిచి వారి జీవితాన్ని ముగించేవారుగా ఉంటున్నారు. కానీ అంకుల్ తన జీవితంలో ఏదైతే ప్రభు పిలిచినాడో చివరి వరకు తను పోరాడుతూ వచ్చినాడు. తన పోరాటానికి ఈరోజు ఏంటి మనం చూడగలిగితే అంటే, నేను యాష వాళ్ళ బ్రదర్ని కాబట్టి వివాహం చేసుకొని యాష ఇక్కడికి రిసెప్షన్కి వచ్చినప్పుడు నేను చూసినాను. వారు వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద దైవజనుల యొక్క కుమారులు. వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు ఒక చిన్న రేకుల షెడ్లో కొంతమంది విశ్వాసాలను పట్టుకొని సేవ చేస్తూ వచ్చినారు. ఈరోజు ఎంతో పెద్ద సేవకుల పిల్లల్ని ఒక చిన్న గ్రామానికి పంపించి చిన్న సంఘాన్ని ఇచ్చి సేవ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ దినాల్లో ఉన్న సేవకులు అంటే, ఇది నాకెందుకు, ఈ పని నేను ఎందుకు చేయాలి, ఇలాగా ఉంటే నేను ఎలాగా కొనసాగుతాను, నా జీవితంలో ఎలాగ నేను బ్రతుకుతానని ఈరోజు సేవ విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. కానీ ఆ దినము నేను చూసిన నాటి నుండి తను మొన్న ఈ ప్రతిష్ఠ చేసిన సమయం వరకు గమనించగలిగితే తను పోరాటం ఎలాగా తను పోరాడుతూ వచ్చినాడో దానికి ప్రతిస్పందనగా లేకపోతే దానికి సాదృశ్యంగా తన పరిచర్యలు ఏదైతే నిర్మితం చేస్తున్నాడో అది మనకు కనపడేదిగా ఉంటుంది. కాబట్టి మనం చెప్పగలుగుతాం జొనాథన్ అంకుల్ గురించి కూడా, ఆయన మంచి పోరాటాన్ని పోరాడినాడు. తను ఎక్కడ డివియేట్ కాలేదు. వాస్తవంగా కొంత పిల్లలు సెటిల్ అయిన తర్వాత సేవలో ఏమనుకుంటారంటే, ఇంకా చాలు, ఇప్పుడు మేము సెటిల్ అయినాం, మా పిల్లలు సెటిల్ అయినారు, కాబట్టి లెట్ మీ టేక్ రెస్ట్,
కదా. నాకు కూడా ఒక బ్రాంచ్ గాడ్ సర్వెంట్ ఉన్నాడు. ఆయన కూడా చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, సంఘంలో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నేను అంటూ వచ్చినాను, అయ్యా నేను మాట్లాడుతాను అక్కడ విశ్వాసులతో నీతో మాట్లాడుతున్నప్పుడు అని అన్నాడు. అన్న ఏమొద్దు, నా పిల్లలు సెటిల్ అయిపోతే నేను మెల్లగా ఈ సేవ నుంచి వదులుకొని నేను పిల్లల మీద ఆధారపడతాను. కానీ ఏ రోజు తను పిల్లల మీద ఆధారపడినవాడు కాదు, పిల్లల వైపు చూసినవాడు కాదు, ప్రభు వైపు చూస్తూ వచ్చినాడు, ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినవాడుగా ఉంటాడు. పోరాటంలో సరైన పోరాటం చేస్తూ వచ్చినవాడుగా ఉంటున్నాడు. ఎవరైతే దండులోకి గెలుచుకున్నారో ఆయన్ని సంతోషపెట్టవాలని నమ్మకంగా పోరాడుతూ వచ్చినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి రెండో విషయానికి వచ్చినప్పుడు పోరాటం తర్వాత ఏమంటున్నాడంటే, నేను పరుగు తుదముట్టించింది కదా. అంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. సో ఈరోజు మనం చూస్తే ఎంతోమంది మొదటి కొరింథీ 9:24 నుంచి 27 వచనాల్లో చూస్తే అక్కడ అంటాడు, ప్రతి ఒక్కరము పందరంగంలో ఉన్నాము, ప్రతి ఒక్కరు పరిగెత్తేవరంగా ఉంటున్నాం, అయితే 24లో చెప్తున్నాడు, ఒకడు మాత్రమే బహుమానం పొందుకునేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు అంటే ఆ పందరంగంలో పరిగెత్తేవాడు ఒక్కడేందుకు బహుమానం పొందుకునేవాడుగా ఉంటున్నాడు అంటే అక్కడ చెప్తాడు, నేను అన్నిట్లో నన్ను నేను మితంగా ఉంచుకుంటూ వచ్చినాను అంటున్నాడు. నేను మితంగా అంటే ఏ డిసిప్లిన్ లైఫ్ హీ హ్యాడ్ కదా. ఒక పరిగెత్తేవాడు డిసిప్లిన్ లేకపోతే లైఫ్లో కదా తను పరిగెత్తలేడు. కాబట్టి తన జీవితంలో లైఫ్ని డిసిప్లిన్గా ఉంచుకుంటూ వచ్చినాడు కదా. చాలామంది సేవకుల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు సేవకు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ పిల్లలు సేవ ముగింపుకు వచ్చినప్పుడు చూస్తే దే డోంట్ సీ ఆర్ వీ కెనాట్ సీ ద లెగసీ వాట్ దేర్ పేరెంట్స్ హ్యావ్ ఫినిష్ కదా. దాన్ని ఫినిష్ చేసినట్టుగా అనిపించదు. అంటే అయ్యో ఇంత పెద్ద సేవకులు పిల్లలు వారిని గమనించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టు వీళ్ళు లేరనేది ఎన్నోసార్లు డిసప్పాయింటింగ్గా చెప్తారు. కానీ అంకిల్ తన లైఫ్ని అన్నిట్లో ఏం చేస్తూ వచ్చినాడు, మితంగా ఉంచుకుంటూ వచ్చినాడు. చాలాసార్లు మాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పేవాడు, వాట్ ఎవర్ వీ షుడ్ డిసిప్లైన్ అవర్ సెల్స్ కదా. తన లైఫ్లో ప్రతిదీ డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ వచ్చేవాడు. కాబట్టి అన్నింటిలో మితంగా ఉంచుకుంటూ తాను ఏం చేస్తూ వచ్చినాడే, తన పరుగుని తను తుదముట్టించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి పరిగెత్తుతున్నవాడు కలిగి ఉండవలసిన ఆలోచన ఏంటంటే, తను దేని కొరకు పరిగెడుతున్నాడు, దేని నిమిత్తం పరిగెడుతున్నాడనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు తను పరిగెత్తగలిగేవాడుగా ఉంటున్నాడు. అందుకని పౌలు తన జీవితంలో చెప్తాడు, నేను పరిగెడుతున్నప్పుడు గురి చూసిన వాని వల్లే పరిగెడుతున్నాను అంటున్నాడు. నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మితంగా అనే మాటకు వచ్చినప్పుడు ఏవేవి నాకు లాభకరమై ఉంటూ వచ్చినాయో వాటిని నేను ఏం చేస్తూ వచ్చినాను, క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటూ వచ్చినాను. కాబట్టి తన జీవితంలో కూడా ఈ కుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్, బట్ హీ హాజ్ డినైడ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా. వాళ్ళ సిస్టర్స్ కానీ కదా, యాష వివాహం మాట్లాడినప్పుడు కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అంకుల్ ఉన్నారు. అంకుల్ వాళ్ళ ఇంట్లోనే, చిన్న వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుతూ ఉన్నాం. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంకుల్ కానీ వాళ్ళు కానీ నేను అడుగుతూ వచ్చిన, ప్రిస్కిలాంటి లేదు కదా, కెనడాలో ఉంది, మరి ఎట్లా అంటే ఏం అవసరం లేదు, విల్ కంటిన్యూ దిస్, విల్ ఫినిష్ దిస్ కదా. చాలా పెద్దోడు, నాకంటే చాలా పెద్ద వయసు, నా తండ్రి కంటే కొంచెం చిన్నవాడు కానీ పెద్దవాడే. తర్వాత ప్రిస్కిలాంటి ఫోన్ చేసి చెప్తా వచ్చింది, నేను లేకుండా పెళ్ళి ఎట్లయితుందని. అంటే నేను డేట్లు పెట్టేసినాము, అన్నీ అయిపోయినాయి, అంకుల్ సెలవుతో మేము డేట్లు పెట్టినాం. నేను అడిగిన అంకుల్ని 2 సార్లు, జోసఫ్ అంకుల్ని, మరి ఎట్లా ఆంటీ లేదు కదా అంటే, ఏం లేదు నాయనా నువ్వు కానిచ్చే పని కాని అన్న. సో డేట్స్ పెట్టేసినాక మళ్ళీ ఫోన్ చేశాడు, మా చెల్లె ఇబ్బంది పెడుతుందంటే ఆ ఇబ్బంది మీరే చూసుకొని నాకు సంబంధం లేదు, నేను డేట్ పెట్టినాను, సేవకుని పిలిచినా అదే డేట్కి మీ చెల్లె రావాలి, అందరు రావాలి అంటే. అసలు ఆ సేవకులు అంత పెద్దవారు ఏమంటారంటే, నాయన ఇది కాదు, ఇట్లా కాదు, అట్లా కాదని మళ్ళీ మా తల్లిగారికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. కానీ తను చూస్తే ఒక ఏంతో తను చేస్తూ వచ్చినాడు పని, ఒక గురి కలిగి చేస్తూ వచ్చినాడు కదా. ఒకవేళ రిస్క్ లాంటివి వస్తే, లేకపోతే ఇంకా ఇతరులు వస్తే తనకి లాభమే సమకూర్చబడుతుంది. ఎందుకు, అక్క చెల్లెలు పక్కన ఉంటే 4 చేతులు వేస్తారు. కానీ బట్ హిస్ ఎయిమ్ వాజ్ ఓన్లీ వన్, దట్ ఐ హ్యావ్ టు గెట్ రూత్ మ్యారీడ్ టు యాషా కదా. దాన్ని బట్టి ఏం చేసినాడంటే ఈ మాటలు చెప్పినప్పుడు హీ వాజ్ ఆల్సో ఓకే విత్ ఇట్. తను సరే నాయన ఇక నువ్వు కానీ అంటే, ఆంటీ నాకు ఫోన్ చేసింది, ఏమ్రా నేను లేకుండా ఎట్లా చేస్తావు, మా
కోడలు పెళ్ళి అంటే మీరు టికెట్ ముందు చేసుకొని రండి ఆంటీ, పెళ్ళి అయితే అదే టైంకి అవుతుందని చెప్పినాను. పాపం తను కూడా ముందు చేసుకొని రావడం అనేది జరిగింది. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, వీ కుడ్ అండర్స్టాండ్ దట్ విత్ అన్ ఎయిమ్, విత్ ఎ గోల్ హీ హాస్ రన్ హిస్ రేస్ కదా. అంటే చాలాసార్లు చాలా విషయాల్ని బట్టి డీవియేట్ అయిపోతాం. బట్ ఇన్ హిస్ రేస్ వీ కుడ్ సీ అండ్ వీ కెన్ సే కాన్ఫిడెంట్లీ దట్ హీ హాస్ రన్ హిస్ రేస్ పర్ఫెక్ట్లీ కదా. కాబట్టి ఆయనకు లాభకరమైనవన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభు కొరకు, ప్రభు ఏదైతే ఆయన గురిగా ఉంచినాడో దాని కొరకు ఆయన పరిగెడుతూ వచ్చినాడు. మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ భౌతిక గాయం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పౌలు అంటాడు ఫిలిప్పీ 3లో, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందుకోవాలని నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ ఎ హై కాలింగ్, ఫర్ దట్ వీ నీడ్ టు రన్ ద రేస్. చాలాసార్లు మన కాలింగ్ మనం ఎరగం కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, పరిగెత్తి దేని కొరకు పరిగెడుతున్నామో ఎరగక పరిగెడతా ఉంటాం. అందుకోసం మేము చివరికి వచ్చినప్పుడు ఒక క్రిస్టియన్ లైఫ్ చూస్తే డిసప్పాయింట్మెంట్తో ఎండ్ అవుతూ ఉంటుంది కదా. ఆంటీ చెప్తా ఉంది ఉదయకాలం, నాకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడని. హీ న్యూ వేర్ ఈస్ గోయింగ్, హిస్ రేస్ వాజ్ ఫినిష్, హీ న్యూ కదా. ఆయన గురి యొద్దకు చేరుకున్నాడనే విషయాన్ని ఎరిగినాడు. కాబట్టి ఇప్పుడు చెప్పి నేను ఎందుకు ఇతరులను బాధ పెట్టాలి, నేను నా గురించి చేరుకున్నానని ఎరిగినాడు కాబట్టి ఈ లెఫ్ట్ దిస్ లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే కదా. చివరిగా తను చెప్తున్నాడు, నేను ఏం చేసినాను, నా పరుకడ లేకపోతే నా విశ్వాసంను కాపాడుకుంటున్నా అని చెప్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా అనే మాటకు చెప్పినప్పుడు గృహ నిర్వాహకుడిగా కదా తన పని అంతటి చూసినప్పుడు చెప్తా ఉన్నారు, శనివారము ఫాస్టింగ్ ప్రేయర్. గృహ నిర్వాహకుడికి చేయవలసిన పని ఏంటో ఫాస్టింగ్ ప్రేయర్ రాత్రంతా గడిపి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి మార్నింగ్ మరలా తను మెడిటేషన్ చేసుకొని తను ఏదైతే పని చేయాలో చెప్తా ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా. జాషువా 1:9 తీసుకొని ఆ టాపిక్ మీద టీచ్ చేస్తూ వచ్చినాడు. ఆ టాపిక్ మీద టీచ్ చేస్తున్నప్పుడు బీ ఆఫ్ గుడ్ కరేజ్ కదా, బీ ఆఫ్ గుడ్ కరేజ్. కాబట్టి దాని మీద మాట్లాడుతూ తన గృహ నిర్వాహకత్వాన్ని ముగించిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఈరోజు తను చెప్పగలిగిన విషయం ఏంటంటే, నా విశ్వాసాన్ని ఏదైతే ఈ గృహాన్ని దేవుడు అప్పగించినాడో ఆ పని విషయంలో నేను నా విశ్వాసాన్ని నేనేం చేసినాను, కాపాడుకొనగలిగినాను. అందుకోసమే ప్రతిష్టలో కూడా చెప్పినాడు ఒక మాట, ఏమంటే అన్నీ ప్రతికూలంగా నాకున్నప్పటికీ నేను ఒకటి ఎరగగలిగినాను ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉంటూ వచ్చినాడు. గాడ్స్ హ్యాండ్ వాస్ విత్ మీ, దట్ లెడ్ మీ టు దిస్ ప్లేస్ కదా. కాబట్టి తను తన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ప్రతి విషయంలో. ఈరోజు నోబడీ కెన్ సే జొనాథన్ అంకుల్ ఇది, జొనాథన్ అంకుల్ ఇలాగ సేవ్ చేస్తారు, అలాగ సేవ్ చేస్తారు. బట్ ఎవ్రీబడి వెన్ వి సీ ఎ గుడ్ టెస్టిమనీ ఈస్ గివెన్ అబౌట్ హిమ్ కదా. కాబట్టి నేను కూడా చెప్పగలుగుతాను, తన జీవితంలో ఏదున్నా ముఖం మీద చెప్పేవాడు. మనిషి ముందు ఒకటి వెనకాల ఒకటి కాదు. చాలాసార్లు చాలామంది సేవకులు డిప్లొమాటిక్గా ఉంటారు, కానీ జొనాథన్ అంకుల్ డిప్లొమాటిక్ గేమ్లే. నాయన ఇది తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పే. తన దగ్గర ఎవరు మాట్లాడాలన్నా భయపడేవాళ్ళు కదా. అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ ఎవరు కానీ హిస్ లైఫ్ వాజ్ ఇన్ వన్ వే కదా. కాబట్టి తను విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. అందుకోసమే పౌలు అంటున్నాడు, నా కొరకు ఏముంచబడింది, నీతి కిరీటం. ఈ నీతి కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 9వ అధ్యాయంలో అంటాడు, వారైతే క్షయమైన కిరీటం పొందుకుంటున్నారు, మనమైతే అక్షయమైన కిరీటం. కాబట్టి ఈ కిరీటం ఏదైతే ఇవ్వబడిందో దేని కొరకు ఇవ్వబడిందంటే, యాజ్ ఎ గుడ్ సోల్జర్, యాజ్ ఎ గుడ్ రేసర్, యాజ్ ఎ గుడ్ గృహ నిర్వాహకుడిగా తన పరిచయం ముగించుకున్నాడు. కాబట్టి తనకి ఏమి ఇవ్వబడుతుంది, నీతి కిరీటం. ఆయనకు మాత్రమే కాదు, ఆయన రాకడ కొరకు అపేక్షించే వారందరి కొరకు ఆ కిరీటం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ భౌతిక గాయంతో మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుడు మనం ఈ లోకంలో యాత్రను ముగించే సమయానికి can we testify about ourselves that these 3 statements can we give for ourselves. ఎవరూ ఇచ్చుడు కాదు కదా. చాలాసార్లు మా దగ్గర ఒక ఆయన వచ్చి, ఎడిపోతానవయ్యా అంటే, దినాలకు పోతానన్నా అన్నాడు. ఎందుకురా దినాలకు పోతాను అంటే, ఒక 2 మాటలు మంచి మాటలు చెప్పమని పిలిచినాడన్నా, అందుకని పోతానా. నువ్వు దానికి పోతలేవురా, తిండికి పోతాను అని చెప్పు. ఏం చెప్తారో వాళ్ళ గురించి నువ్వు మంచి మాటలు, నేను చెప్తా చూడు వాళ్ళ గురించి ఏం మంచి మాటలు చెప్పాలో. ఆదివారం కుక్క బాగలేకపోతే కుక్కను పట్టుకొని ఇంట్లో కూర్చుంటుంది, గుడికి పోదు. వాళ్ళు మా చర్చ్ కాదు, బ్యాప్టిస్ట్ చర్చే, కానీ గుడికి పోదు. నువ్వు ఏం సాక్ష్యం చెప్తావు వాళ్ళ గురించి, అబద్ధమైన సాక్ష్యాలన్నీ కదా. మనుషులు ఏం చేస్తారంటే,
చనిపోయిన తర్వాత ఈ దినాలన్నీ పెట్టుకొని పోగు చేసుకుంటారు. ఎవరిని పోగు చేసుకుంటారంటే సెల్ఫ్ గురించి చెప్పేవాళ్ళు. మా గురించి ఎవరు మంచిగా చెప్తారు, మా గురించి ఎవరు మంచిగా పలుకుతారు. కానీ ఒకరు చెప్పడం కాదు, వీ షుడ్ టెస్టిఫై అబౌట్ అవర్ సెల్ఫ్స్. మనకి సాక్ష్యం ఇచ్చుకోవాలి. ఈ యాత్ర ముగించేటప్పుడు నువ్వు ఏం చేసినావు అనేది ఒకవేళ రిట్రోస్పెక్ట్ చేసుకుంటే నువ్వు చెప్పగలగాలి, నేను కూడా పానార్పణంగా పోయబడితిని, నా జీవితం అంతా నేను ప్రభు కొరకు అర్పణంగా పోస్తుని, నా శక్తి అంతా ప్రభు కొరకు వాడుతూ వచ్చినాను, నా వెడలిపోయే సమయం ఆసనమైంది, ఇప్పుడు నేను నా గురించి చెప్పుకునే విషయానికి వచ్చినప్పుడు ఒక మంచి సైనికుని వలె పోరాడినాను, ఒక మంచి పరిగెత్తేవాడుగా నేను నా పందరంగాన్ని ముగించినాను బహుమానం పొందుకోవడానికి. అంత మాత్రమే కాదు, గృహ నిర్వాహకుడిగా నా విశ్వాసాన్ని కాపాడుకొని యాత్రను ముగించినాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందనే సాక్ష్యం చెప్పగలిగే వారంగా ఉండాలి. కాబట్టి ప్రభు ఈ దాసుని తన మహిమకు చేర్చుకున్న సమయంలో మనందరికీ ఒకటి ఉంటుంది. ఏంటంటే పొద్దున కూడా ఒక వ్యక్తి అంటున్నాడు, హూ ఇస్ నెక్స్ట్, నెక్స్ట్ ఈస్ గాడ్. హూ ఇస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎవరు? దేవుడే. చాలాసార్లు మనం అనుకుంటాం, మా తండ్రి చనిపోయినప్పుడు కూడా 2007లో అడిగినారు, ఒక ఆయన వచ్చినాడు, వచ్చి అయ్యగారు చచ్చిపోయినారు కదా, ఇదంతా ఎట్టయ్యా అని అడిగినారు మా అమ్మని. ఎట్లా ఇదంతా అంటే అదంతటికి దేవుడే. ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ రేస్. ద చర్చ్ ఈస్ హిస్. He has given the foundation to the church and he is constructing the church, and he is the man who will, or he is the God who will finish the work in his place. కాబట్టి there is no need to think about it. God will look after it. We are there only to pray for that family, for the comfort of that family. So that is our duty, and we have to finish our race also in such manner, so that God would be glorified in our lives. Thank you very much. Now we shall sing